జిల్లా జమ్మలమడుగులో దేవగుడి పంచాయతీ రచ్చకెక్కిందా? అబ్బాయికి పోస్ట్ విషయంలో బాబాయ్ కాస్త వెనుకబడ్డారా? తన రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసి మరి బాబాయ్కు తన సీటును త్యాగం చేశారు అబ్బాయి. కానీ ఇప్పుడు ఆయనకు ఏ పదవి లేకుండా పోయింది. అబ్బాయికు పదవి విషయంలో బాబాయ్ పట్టించుకోవడం లేదని అనుచరులు ఎందుకు నారాజవుతున్నారు? ఇంతకీ ఎవరా బాబాయ్, ఏంటా కథ? కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు జమ్మలమడుగు. అలాంటి జమ్మలమడుగులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. అది ప్రత్యర్థులతోనైనా సొంత వారితో అయినా ఆ వేడి మాత్రం తగ్గదు. జమ్మలమడుగులో దేవగుడి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యాక్షన్ రాజకీయాలు, ఎన్నో ఒడిదుడుకులు, రాజకీయంగా ఎన్నో ఎదురు దెబ్బలు, అలాంటివన్నీ బాగానే జయించారు. కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఉండటంతో వర్గమంతా రెండుగా ఉండాల్సి వస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో, అలాగే మిగిలిన కుటుంబ సభ్యులంతా టీడీపీలో కొనసాగుతున్నారు. ఆదినారాయణ రెడ్డి దేవగుడి కుటుంబానికి రాజకీయంగా పెద్ద దిక్కుగా టీడీపీని వదిలి బీజేపీలో చేరిన తర్వాత నుంచి ఆ ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇక బాబాయ్ ఆదినారాయణ రెడ్డి ఒక్కడే బీజేపీలో చేరడం, మిగిలిన వారంతా టీడీపీలోనే ఉండడం, టీడీపీ జమ్మలమడుగు ఇన్ఛార్జిగా ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డిని నియమించబడడం అంతా బాగానే ఉంది. కుటుంబంలో ఏమి వ్యత్యాసాలు రాకపోయినా అంతా కలిసికట్టుగానే ఉన్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో జమ్మలమడుగు టికెట్ భూపేష్ రెడ్డికే అని అందరూ అనుకున్నప్పటికీ అనూహ్యంగా కూటమి అలయన్స్ తో ఆ సీటు భూపేష్ బాబాయ్ అయిన ఆదినారాయణ రెడ్డికి బీజేపీ కోటాలో సీటు ఇవ్వాల్సి వచ్చింది. అంతే, కుటుంబంలో ఒక్కసారిగా చిన్న చిన్న చీలికలు మొదలయ్యాయి. ఇక ఫ్యామిలీ రచ్చ బహిర్గం కావద్దనే ఉద్దేశంతో ఆదినారాయణ రెడ్డి వెనక్కి తగ్గారు. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ ఏ గొడవ రాకుండా తానే ఓ మెట్టు తగ్గి అందరినీ ఏకతాటి మీదకు తీసుకువచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే భూపేష్ కు కూడా తగిన న్యాయం చేయాలని కడప ఎంపీ సీటును భూపేష్ కు వచ్చేలా అంతా కలిసికట్టుగా పనిచేశారు. కానీ జరిగిన కథ మరోలా ఉండటంతో రాజకీయ రచ్చ మరింత ముదిరినట్టు తెలుస్తోంది. అయితే ఆదినారాయణ రెడ్డికి ఎంపీ స్థానాన్ని, భూపేష్ కు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించి ఉంటే బాగుండేదనే చర్చ సైతం లేకపోలేదు. అయితే ఎమ్మెల్యేగా భూపేష్ రెడ్డి పోటీ చేసి ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్యే అయి ఉండేవాడు. కానీ ఎంపీగా అవినాష్ రెడ్డి మీద భూపేష్ పోటీ చేయడం వలన ఓడిపోక తప్పలేదని అనుచరులు చెబుతున్నారు. మరోవైపు ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలవడం, భూపేష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం కూడా ఆ కుటుంబంలో మైనస్ గా మారింది. అయితే మొన్నటి వరకు భూపేష్ రెడ్డి కోసం బాబాయ్ ఆదినారాయణ రెడ్డి ఇరు పార్టీల అధిష్టానాలతో మంథనాలు చేస్తూనే ఉన్నారు. భూపేష్ కు సముచిత స్థానం ఇవ్వాలని, జిల్లాలో భూపేష్ కు ఒక రాజకీయ భవిష్యత్తును ఇవ్వాలని ఆలోచనతో ఆదినారాయణ రెడ్డి ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో మళ్లీ ఆదినారాయణ రెడ్డికి విప్ పదవి కూడా రావటంతో అన్ని బాబాయ్కేనా, అబ్బాయి పరిస్థితి ఏంటని సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పదవులు రావటం మంచిదే, అలాగే కుటుంబంలోని మరో వ్యక్తి రాజకీయంగా ఎదిగే అంశంలో అతనికి కూడా సముచిత స్థానం ఇప్పించాలనేది భూపేష్ రెడ్డి వర్గం భావన. అయితే భూపేష్ కు కూడా ఏదో ఒక స్థాయిని అధిష్టానం కల్పించాలి అనేది దేవగుడి వర్గంలో నడుస్తున్న చర్చ. ఇదే విషయంలో ఆదినారాయణ రెడ్డి తన వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ జిల్లా నేతలు కూడా సహకరించాలి అనేది టీడీపీలో మరో వర్గం మాట్లాడుతున్న మాట. ఏది ఏమైనా బాబాయ్ కోసం అబ్బాయి సీటు త్యాగం చేసింది నిజం. అలాగే అబ్బాయి కోసం బాబాయ్ ఏదో ఒకటి చేసి భూపేష్ కు సముచిత స్థానం కల్పించాలని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి అబ్బాయి కోసం బాబాయ్ ఏమాత్రం శ్రమిస్తాడో, ఆదినారాయణ రెడ్డి కృషి ఫలిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.